విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. శుక్రవారం అచ్చంపేట మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మధ్య పరస్పర అనుబంధం అని ఆయన పేర్కొన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో తల్లికి వందనం 39,067 మంది విద్యార్థులకు 50.75 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు మెరుగైన సదుపాయాలు అందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ హైస్కూల్ హెచ్ఎం రాజ్యలక్ష్మి, ఎంఈఓ 1 ప్రసాదరావు, ఎంఈఓ 2 గణేష్ మరియు తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు నందిగం ఆశీర్వాదం పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మా యువనాయకుడు విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో జరగడం జరుగుతుంది. ఈ రోజున మా పెదకూరపాడు నియోజకవర్గం అచ్చంపేట మండలం అచ్చంపేటలో జడ్పీ స్కూల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్కూల్లో దాదాపు 650 మంది స్ట్రెంత్ ఉండడం జరిగింది. వీళ్ళందరికీ కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించడం జరిగింది. అట్లానే మా పెదకూరపాడు నియోజకవర్గంలో సుమారుగా 39,000 మందికి 51 కోట్ల రూపాయలు ఈ ఒక్కరోజు పిల్లలకు అందించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 67 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థులకు అందజేయడం జరిగింది. గతంలో కూడా ఈ పథకాన్ని ట్రాన్స్పరెంట్గా అమలు చేయడం, ఈ ఇయర్ కూడా పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్క విద్యార్థులకి కూడా డ్రెస్సులు, షూస్, అట్లానే బుక్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే గేమ్స్ ఆడుకోవడానికి కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఆ గేమ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్ కానీ ల్యాబ్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ కూడా అన్ని ఏర్పాట్లు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కార్పొరేట్ విద్యకి ధీటుగా గవర్నమెంట్ సంబంధించిన విద్యా పాఠశాలల్లో కూడా అటువంటి మెరుగైన అవకాశాలు, మెరుగైన పరిస్థితులు కల్పిస్తూ మంచి విద్యను అందిస్తున్న మా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవినింగ్ ఏ టైంకి ఇస్తారు? అంటే ఈరోజు మెను 3 ఎక్స్ట్రా ఇచ్చారు. అంటే రోజైతే ఒక 4 ఉంటుంది. ఈరోజు మెను ఏంటంటే 3 ఇచ్చారు.